నమస్తే అండి ఫ్రెండ్స్. నేను వీడియో తీసాను. వీడియో సగం ఎగిరిపోయింది ఫ్రెండ్స్. ఒక వీడియో తీస్తే చింతాకు కోసేది, గుంజేది, ఆరబెట్టేది అంతా ఎగిరిపోయింది. సగం ఉంది, ఎండబెట్టి పొడేస్తా. ఆ దిక్కు చూపిస్తా చూడండి. మన చింతాకు కోసుకొని ఈ టైంలో చించిగురు వస్తుంది మనకి. కోసుకొని బాగా గుంజేసి ఆ చించిగురు ఆరబెట్టి ఒక 3 రోజులు ఆరబెట్టేసి మిక్సీకి వేసా పొడి. నేను అన్ని వీడియో పెట్టున్నా చూడండి. అయితే కోసేది గుంజేది అంతా ఎగిరిపోయింది లేదు ఫ్రెండ్స్. దాంట్లో మా పాప నెట్ చేసింది ఏమో. నేను సగం వీడియో ఉంది, దాన్ని ఈ ఆకుకూరలో కలుపుతాను. మన కుండీల్లో చూడండి, నేను చిరుగింజలు అవి పోసి పెడతాను. ఇప్పుడు వానికి అంతా ఆకుకూర వచ్చింది చూడండి, ఎంత బాగుంటుందో. ఇది బాగా తాలింపు చేసుకొని మనం తినచ్చు. పప్పు చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి మాకు కోస్తున్నాను, తాలింపు చేసుకుంటాను. ఇదంతా ఒకరోజు మళ్ళీ తీస్తా. పప్పు చేసుకునేటప్పుడు పప్పు ఆకు కోస్తా ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మా తులసమ్మలు అన్నీ వేసుకుంటాను ఇక్కడ. సబ్జాలు, ఇవన్నీ సబ్జాలు పోసాయి, సబ్జా గింజలు చూడండి. ఇప్పుడు వానకి ఎంత బాగా వచ్చేసాయో. ఇవి బాగా పెద్దవి చేసుకోవచ్చు మనం. అప్పుడు బాగా మనం కోసుకొని దేవుళ్ళకి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా వానాకాలం టైంలో గింజలు ఉంటే పోసేసుకోవాలి మనం. 3 రోజులకే బయట వచ్చేస్తాయి. అంతా పప్పు కూర. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పోసుకోండి. పడతావు రా గింజలు తక్కువ. చూసారు కదా మా నారు. దీన్ని అంతా నేను పెద్దవి చేస్తాను. పెద్దవి చేసి మనం గింజలు వచ్చే విధంగా తయారు చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, కొంచెం గింజలు ఉంటే మనం వాన వచ్చే టైంలో వేసేసామనుకో ఇట్లా వస్తాయి సబ్జాలు. చూడు కదిలిస్తే అంత మంచి వాసన. చెట్టు తాకితే తులసమ్మలన్నీ ఇప్పుడే నారు వస్తుంది. ఇదంతా నారే తులసమ్మలు. ఇవంతా తులసమ్మల గింజలు పోసుకున్నా. ఈ నారుని పెద్దది చేసి కుండీలు వేసుకుంటాం. చూడండి ఎంత పప్పాకు. చూసారు కదా ఫ్రెండ్స్, నా చిగురు వీడియో పెడతాను, దాంట్లో ఇది కలుపుతాను. ఇది చూడండి, చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో చూసి అందరు మీరు లైక్లు కొట్టండి. ఉంటుందండి. నేను 3 రోజులు ఇట్లా ఎండబెట్టా బాగా. చూడు గలగల అనేటట్టు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇదంతా నేను కొంచెం వేసి కొరవదంతా నేను ఇవన్నీ ఏరాల నీట్గా ఏరేసి. ఇదంతా బాగా నేను ఇట్లాగ పుల్లలు ఉంటాయి ఇవన్నీ ఏరేసేసి మళ్ళీ ఇంక 2 రోజులు ఎండబెట్టి నేను ప్యాక్ చేసి పెట్టుకుంటా. అవసరం అయినప్పుడు కొంచెం కొంచెం మనం వేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని కూరలకి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇదంతా ఏరి పెట్టుకున్నాను బాగా. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేస్తాను. వేసి పొడి తయారయ్యేది చూపిస్తా. ఇట్లా సన్న పుల్లలన్నీ తీసేసుకోవాలి. చూడండి ఎన్ని పుల్లలు తీసానో, ఇంకా ఉన్నాయి. అవి కూడా ఏరేసేసి ఇట్లాగా శుద్ధంగా ఒక కవర్లో పోసి మనం బకెట్లో పెట్టేసుకుంటే మనకి అవసరమైనప్పుడు వేసుకోవచ్చు. ఒక 2 నెలలకి 3 నెలలకి కూడా తీసి కొంచెం ఆరబెట్టుకోవచ్చు. ఈ ఆకు 2 సంవత్సరాలు కూడా మనం వాడుకోవచ్చు పొడి. చూడండి ఇట్లా ఏరుకోవాలి. ఆకంతా తీసుకొని మనం మిక్సీకి పొడి వేసుకోవాలి. చూడండి ఇదంతా నేను ఇట్లా ఏరేస్తానండి. ఇది 2 రోజులు పడుతుంది ఏరే లోపలికి. పుల్లలన్నీ ఇట్లా నిదానంగా కూర్చొని ఏరాలి ఫ్రెండ్స్.
ఇది నేను తర్వాత తయారు చేసుకుంటాను. దీన్ని అంతా జాగ్రత్త పరుచుకుంటాను. అమ్మ పారబోసేస్తున్నావు, ఆకంతా పారబోసేసు. ఇది ఎత్తుకోంబా. చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం ఏరుకున్నాను, అప్పులన్నీ తీసేసేసాను. ఇప్పుడు మిక్సీకి వేస్తా. అంతా వేయాలంటే చాలా టైం పడుతుంది, అవన్నీ ఏరాలా లేట్ అయిపోద్దని నేను కొంచెమే తీసుకొని ఏరుకున్నా ఫ్రెండ్స్. ఇది వేసి చూపిస్తా. 2 మిక్సీ గిన్నెలు వేస్తా. తీసుకున్నాను, ఒక గిన్నె దీంట్లో పోసాను. ఇప్పుడు 2వ గిన్నె మనకు అవసరమైనప్పుడు వేసుకోవచ్చు. ఇట్రా చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. పుల్లగా ఉంది. చూడండి గిన్నెకి పోస్తున్నాను, దగ్గరికి చూపి. జల్లెడు కూడా పెట్టబడలేదండి, బాగా ఎండిపోతే. అట్లా 2 గిన్నెలకు పోసుకున్నా. ఇది అయిపోతే అప్పుడు మళ్ళీ నేను దాన్ని కొంచెం మనకు అవసరమైనప్పుడు ఇట్లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, చింతాకు చిన్న చేపలు కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వానాకాలం చింతాకు పొడి కొట్టుకోవచ్చు మనం, నెయ్యి వేసుకొని చింతాకు పొడి వేసుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా సంవత్సరాలు మనం జాగ్రత్త పరచుకోవచ్చు. ఈ పొడి పెద్దవాళ్ళ నాటి పొడి ఇది. ఇప్పటికి కూడా దీన్ని కొత్తగానే ఉంటుంది, వంట మనం చేసుకుంటే కొత్తగానే ఉంటుంది. రుచి కూడా దేనికి ఉండదు, అంత బాగుంటుంది. చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మీరు కూడా దగ్గర చిన్న చెట్లు ఉంటే చింతాకు కోసుకొని ఇట్లా ఒక తడవ ట్రై చేయండి. తెలియని వాళ్ళు కూడా మనకు అంగళ్ళలో కూడా అమ్ముతారు. అమ్మే దాని మీద మనం ఎండబెట్టుకొని ఇట్లా తయారు చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఒక తడవ. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.